Let's go to the word of God. వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 19 నుంచి మనము చదువుకుందాం. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రపు మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. Enough. Look at that scripture. Look at that scripture. There is a lady suffering with a certain disease. ఒక రోగము ఆ స్త్రీకి ఉంది. ఆ స్త్రీ from 12 years she's been suffering. Today I want to talk about delays. ఆలస్యం గురించి డీల్ చేద్దాం అనుకుంటున్నాను. Because many people are having delays in your life. Pregnancy delay, job delay, business delay, marriage delay, life settlement delay. చాలా డిలేస్ ఉన్నాయి అందరి లైఫ్లో. సో ఎప్పుడు ఈ డిలేస్ పోతాయి? ఎలా ఈ డిలేస్ని మనం హ్యాండిల్ చేయాలి? మన జీవితంలో అందరికీ అయినట్టు మనకు కూడా లేట్ అవుతుందా? లేదంటే అందరికీ డిలే అయినట్టు మనకు కూడా అవుతుందా? లేదంటే మనకు దేవుడు కొంచెం ముందుగా చేయగలడా? లేదు, అసలు ఆల్రెడీ డిలే అయిపోయింది, ఇంకా డిలే అవుతుంది. ఆ డిలేని ఎలా ఆపాలి? హౌ టు స్టాప్ ద డిలే? ఆ ఆలస్యాన్ని ఎలా మనం ఆపేయాలి? హౌ టు స్టాప్? సమ్ పీపుల్ దే డోంట్ నో హౌ టు డీల్ దిస్. చాలామంది ప్రార్థన చేయడం ఆపేస్తారు, చాలామంది వాక్యం చదవడం ఆపేస్తారు, చాలామంది ప్రభువుని సంప్రదించడం మానేస్తారు. చాలామంది యూ స్టాప్ అండ్ యూ స్టార్ట్ గోయింగ్ బ్యాక్. నువ్వు దేవుళ్ళో సొల్యూషన్స్ వెతకకుండా లోకంలో సొల్యూషన్స్ని వెతకడానికి ట్రై చేస్తుంటావు. యూ స్టార్ట్ సర్చింగ్ యువర్ సొల్యూషన్స్ ఇన్ మార్కెట్. జనాల మధ్యలో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయేమో అని వెతుకుతూ ఉంటావు. దొరకవు. నీకు మందిరంలోనే సొల్యూషన్స్ దొరకకపోతే ఈ భూమి మీద ఎక్కడ నీకు సొల్యూషన్ దొరకదు. దట్స్ ఫర్ షూర్. రాసిస్తాను నేను. ఎవరినన్ను అడగండి, ఏ పాస్టర్ని, ఏ ప్రవక్తని, ఏ సువార్థికుడిని, ఎవరినన్ను అడగండి, నీకు మందిరములో జవాబు దొరకలేదా? ఎక్కడ దేవుని దగ్గర నీకు జవాబు దొరకలేదా? ఈ భూమి మీద ఎక్కడ నీకు సొల్యూషన్ దొరకదు. దట్స్ ఫర్ ష్యూర్. యు నీడ్ టు నో దట్. ఈ స్త్రీ కూడా 12 years నుంచి ఎన్నో రోగాలు, ఎన్నో వ్యాధులు తన బ్లడ్లో ఉండిపోయినాయి, తన రక్తంలో ఎన్నో జబ్బులు ఉండిపోయినాయి. డే బై డే ఆ రోగాలు ఇంక్రీజ్ అవుతున్నాయి కానీ తగ్గట్లేదు. సో ఇట్స్ బీన్ 12 years. ఒక రోజు కాదు, 2 రోజు కాదు. అమ్మ నీకు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు అంటే సంతోషంగానే ఉంటుంది. అమ్మ నువ్వు ఏ క్లాస్? 12th క్లాస్ అంటే చాలా బాగుంటుంది. అమ్మ నీకు ఆ బీపీ ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు బాగుంటుందా? నీకు ఆ షుగర్ ఎన్ని రోజుల నుంచి ఉంది? 12 years నుంచి కదంటే బాగుంటుందా? నో, ఇట్స్ నాట్ గుడ్ టు హియర్ దట్. ఎన్ని రోజుల నుంచి క్యాన్సర్ అంటే, బ్రదర్ నాకు 10 years నుంచి క్యాన్సర్ ఉంది, మా వంశ పారంపర్యం నుంచి రోగాలు ఉన్నాయి బ్రదర్ అని నువ్వు ఒకవేళ చెప్పగలిగితే, దట్స్ నాట్ ఎ ప్రైడ్ మూమెంట్, దెన్ దట్స్ నాట్ ఎ గుడ్ మూమెంట్. అది సంతోషముగా ఉండే సమయము కాదు. దట్స్ నాట్ ద డే టు ఎంజాయ్. డాక్టర్లు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే అంటారు, లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకో, ఆ నొప్పి తగ్గదు, ఆ రోగం తగ్గదు. సో ఎందుకు రక్తస్రావం గల స్త్రీ అని రాయకుండా 12 సంవత్సరాల నుంచి ఆమె ఆ బాధ భరిస్తుందని వాక్యము బైబిల్లో రాయబడిందంటే, మేబీ సమ్ పీపుల్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ట్రబుల్స్. మీ జీవితంలో మీరు కూడా ఎన్నో సమస్యల గుండా, ఎన్నో రోగాల గుండా, ఎన్నో బాధల గుండా మీరు పడి ఉండొచ్చు. మేబీ యు ఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ ప్రాబ్లమ్ సఫరింగ్ ఫ్రమ్ 10 years. Maybe you are having a problem suffering from 5 years. Maybe you are having a problem suffering from 15 to 20 years. Yeah. ఎప్పటి నుంచి ఉంది బ్రదర్ నీకు రోగం అంటే? 20 years నుంచి ఉంది బ్రదర్. ఎప్పటి నుంచి నువ్వు కొలాప్స్ అయిపోయావంటే
గత 5-6 ఇయర్స్ నుంచి నేను కొలాప్స్ అయిపోయాను. ఎప్పటి నుంచి నీకు ఉద్యోగం లేదంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి జాబ్ లేదు నాకు. దట్స్ నాట్ ఎ ప్రైడ్ మూమెంట్ టు ఎంజాయ్, దట్స్ ఎ పెయిన్ మూమెంట్. అదొక వేదన, ఒక బాధ. అది నిన్ను లోపల 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 ఏం చేస్తుంది? తినేస్తుంది, లోపల తినేస్తుంది. ఆ డిప్రెషన్, ఆ విధమైన వేదన, శోధన, ఆ విధమైన అటాక్స్ కేవలం డైరెక్ట్గా నీ గుండెకి వేస్తాడు. పక్ 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 అంట రాళ్ళు. సో డోంట్ షేర్ యువర్ సిక్నెస్. నాకు షుగరు, నీకు షుగరా? నాకు బీపీ ఉంది, నీకు బీపీ ఉంది. That's not a pride movement. That's not a joyful movement to share. So I want to talk about the year and the number called 12. ఆ 12 సంవత్సరాల నుంచి ఆమె ఎంతమందిని కలిసిందో, ఎన్ని రకాలుగా ఏడ్చిందో ఆమెకి మాత్రమే తెలుసు. ఈరోజు కూడా చెప్తాను, ఇక్కడున్న ప్రాబ్లం నీకు తప్ప ఎవరికి తెలియదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ, మీకు కూడా ఒక ప్రాబ్లం లోపల ఉంటుంది. అండ్ దట్స్ నాట్ డేస్, దట్స్ నాట్ మంత్స్, that is years. Years you have been suffering. And the Lord told me to deal with what? Delays. Ee roju mee delays anni povunu gaaka. Amen. If you are suffering with delays, నీవు ఆలస్యముతో బాధపడుతున్నావా? ఆలస్యం అనే దురాత్మ, ఆలస్యం అనే అంశము నీ లోపల ఉందా? Say a big amen. Yes, ఆ డిలే నీ జీవితంలో ఉన్న ఆ డిలేకి వినబడాలి అది. Amen. A delay is a very big demon. You know that. నిన్ను బతకనివ్వదు, సావనివ్వదు. బతకాలనిపిస్తుంది పొద్దున, రాత్రికి సావాలనిపిస్తుంది. పొద్దున మళ్ళీ బతకాలనిపిస్తుంది, మళ్ళీ రాత్రికి సావాలనిపిస్తుంది. సావవు బతకవు మధ్యలో ఆ సర్కస్లో, ఎగ్జిబిషన్లో ఒక సన్న తీగ మీద వెళ్తుంటారు తెలుసా? అలా ఉంటుంది లైఫ్. జాగ్రత్త. If you won't deal with delays, you will walk on a thin rope in your life. ఎప్పుడైనా పడిపోవచ్చు. కింద పడితే కాల్ చేయి ఎరగదు, లైఫ్ ఎగిరిపోద్ది. ఎందుకంటే నువ్వు అందనంత ఎత్తుకు ఎగిరిపోయి అక్కడ ఆగింది నీ జీవితం. నువ్వు అమాంతంగా ప్రభు నేను లేపాడు, అక్కడికి వెళ్ళిపోయావు. నువ్వు అక్కడ నువ్వు ఆగితే, పడితే శవం తప్ప ఏముండదు. యా. Today in this June month you need to deal with delays. Amen. ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంది డిలే. ఈవెన్ దట్ లిటిల్ కిడ్స్, ఆ చిన్న పిల్లల జీవితంలో కూడా ఉన్నాయి ఆలస్యాలు. ఎంతమందికి లోపల ఒక ఫీలింగ్ వచ్చింది, పెళ్లి లేట్ అయిపోయింది, చేతులు ఎత్తారు. ఎంతమందికి గర్భం లేట్ అయిపోయింది, చేతులు ఎత్తారు. ఎంతమందికి ఉద్యోగం లేట్ అయిపోయి, అందరి చేతులు ఎత్తారు. ఎంతమందికి రోగం లేట్ అయిపోయి, అందరి చేతులు ఎత్తారు. ఎంతమందికి అన్ని లేట్ అన్ని లేటే బ్రదర్. నాకేనా ఇంకెవరికైనా ఉందా లేటు లైఫ్లో? అరే మస్తు మందికి ఉందానా? మస్తు మందికి ఉంది లేట్లు లైఫ్లో. ఎవ్వరికి ఏది తొందరగా జరగదు. బికాజ్ ఈ దురాత్మ ఉంటే ఏది తొందరగా జరగవు. వినబడుతుందా? యు నీడ్ టు డీల్ విత్ దట్ డిలే. హౌ టు డీల్ విత్ దిస్ డిలే? ఎలా ఈ దురాత్మతో మనము దీన్ని ఆగాల, దీన్ని మనము సర్వైవ్ అవ్వాలా, దీంతో మనము లైఫ్ లాంగ్ కొనసాగాల, దీంతో మనము కంపల్సరీ వెళ్ళి పోరాడాలా, లేదంటే బాధపడాలా? జరిగిందేదో జరిగిపోయింది, దేవుడు ఆయన చిత్తం ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటాను అనే రాంగ్ స్టేట్మెంట్స్కి చాలామంది వస్తూ ఉంటారు. డోంట్ యూజ్ దట్ సింపుల్ సిల్లీ లాంగ్వేజ్. ఆయన చిత్తం ఆయన ఉంచితే ఉంచుతాడు, లేదా తీసేస్తాడు. చాలామంది దగ్గర విన్నాను నిన్న డైలాగులు, క్రైస్తవుల దగ్గర. నేలికి కోసేస్తా ఒక్కొక్కరికి ఆ డైలాగులు వాడితే. దేవుని చిత్తం ఆయన ఉంచితే ఉంటా, లేదంటే పోతా. Who are you to decide your death? Who are you to decide your death? If you try to die, man, you go to hell, huh? You go to hell. You go to hell. ఏడ కళ్ళు మూయి, ఆడ నరకంలో జప్ప. అబ్బా ఏంది మొత్తం ఏసి అంత మండుతుంది, ఏం అర్థం కావట్లేదు, ఎక్కడికి వచ్చాను నేను? అప్పుడు అంటది ఒక దెయ్యం, సిస్టర్ నువ్వు వచ్చింది నరకానికి, పరలోకానికి కాదు, ఏసీలో ఉండడానికి. Delays may kill you. Delay may bring you the spirit of suicidal spirit. ఈ ఆలస్యం ఒక్కొక్కసారి నీ జీవితంలో జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం, జీవితాన్ని ఆపేద్దాం, జీవితాన్ని
కృంగదీసేసి నలిపేసి నేను ఎవరిని అన్నం ఎందుకు, నన్ను నేనే అనుకుంటాను. ఓ మై గాడ్, యు ఆర్ ఎ వండర్ఫుల్ పర్సన్. యా, ఆ సైకోలు ఉన్నారా చర్చిలో? సైకోలు జాగ్రత్త. అందరు నేనేమన్ను, నన్ను నేనే చంపుకుంటాను, నన్ను నేనే పొడుచుకుంటాను. అది ఏం తెలుసా? సైకో కాదు, అదొక దెయ్యం. అదేంటది చెప్పాలి. విన్నారు ఎప్పుడన్నా అటువంటి డైలాగులు ఇళ్ళలో? వినలేదా? సో సాడ్. ఎంత మంచోళ్ళ చర్చ? ఐ డోంట్ థింక్ సో. నేను అసలు అన్నారా? అదిగో అన్నారు కదా, నేను ఎవ్వరు నన్ను నేనే పొడుచుకొని చచ్చిపోతాను, నేను ఎవరిని మీరు సుఖంగా ఉండండి, మీరందరూ బాగానే ఉండండి, నేనే పోతా అనే ఆలోచన మాటలు మనం పలుకుతూ ఉంటాం. అవన్నీ వాడు రాసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, వాడి దగ్గర కూడా ఒక పుస్తకం ఉంది, వాడి దగ్గర కూడా ఒక పెన్ ఉంది, వాడు కూడా రాసుకుంటాడు. చూడండి, ఈ రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఎన్నో వేదనలు పడి 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 అండ్ దట్ నంబర్ ఈజ్ నాట్ టూ స్మాల్, దట్ నంబర్ ఈజ్ టూ బిగ్. మీరు ఒక సైకిల్ ఒక నెల వస్తేనే తట్టుకోలేరు. యు క్రై, you roll like this. Sometimes you cry like anything. Sometimes you can't bear that pain. But she's been suffering from 12 years. No healing, no pain relief, no medicine. పెయిన్ కిల్లర్స్ ఏమీ పని చేయట్లేదు ఆమెకి, అన్ని మెడిసిన్లు అయిపోయినాయి. ఏంది ప్రభా, ఏం చేయాలరా నాయనా? She decided to meet a person called Jesus. ఒక వ్యక్తి ఉన్నాడు ఈ భూమి మీద, లేదా ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఆ వ్యక్తి మీ డిలేస్ అన్నిటినీ ఆపేస్తాడు. ఆమేన్. అండ్ దేర్ ఇస్ ఎ పర్సన్ కాల్డ్ జీసస్. హీ విల్ స్టాప్ యువర్ డిలేస్. ఆమేన్. నీ ఆలస్యాన్ని ఆయన ఆపేస్తాడు. ఆమేన్. దిస్ ఈజ్ ఎ డీమన్, దిస్ ఈజ్ ఎ డీమన్ అటాక్డ్ ఎవ్రీ క్రిస్టియన్ హౌస్. ఈ దురాత్మ ప్రతి ఇంటిని టార్గెట్ చేసింది. ఉద్యోగమో, పెళ్ళో, గర్భమో, తర్వాత పిల్లలో, ఎక్కడో ఏదో మొత్తానికి నీ జీవితంలో నువ్వు ఒక ఏరియాలో డిలే ఉంటే నీకు ఇంకో ఏరియాలో డిలే ఉంటే, నీకు ఒక ఏరియాలో డిలే ఉంటే నీకు ఇంకో ఏరియాలో డిలే. ఒకరు ముందుగానే 10 సంవత్సరాల క్రితమే సొంత ఇల్లు కట్టుకుంటారు, కొందరు ఇంకా సొంత ఇల్లు లేదు, అదొక డిలే. యా, స్టిల్ సమ్ పీపుల్ ఆర్ సఫరింగ్. సమ్ పీపుల్ ఆర్ స్టిల్ సఫరింగ్. హౌ టు డీల్ విత్ దిస్ డిలే? డామ్ డెవిల్. దీన్ని ఖచ్చితంగా తొక్కి తోలుదీయాలి ఈరోజు మనం. ఆమెన్. ఇది మన ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళాలి. ఆమెన్. సో సీరియస్ ప్రాజెక్ట్, సీరియస్ సర్మన్ అండ్ సీరియస్ మేనిఫెస్టేషన్. ఈరోజు ఈ డిలేలు ఖచ్చితంగా మన లైఫ్లో ఆగాలి. ఆమెన్. డిలే లేని లైఫ్ ఎలా ఉంటుందో చూసుకోండి, డిలే లేని జీవితం ఎలా ఉంటుందో చూసుకోండి. సంతోషము, సమాధానము, ఆనందం. నువ్వు ఆనందంతో పాడతావు, సంతోషంతో పాడతావు, ఆనందంతో ప్రార్థన చేస్తావు, సంతోషంతో ప్రార్థన చేస్తావు, ఉల్లసించి పరవళ్ళు తొక్కి ఉప్పొంగుతావు, లేచి నిలబడతావు, గంతులేస్తావు. when you are not having delays. ఏం బ్రదర్, ఏమైంది బ్రదర్? ఏమో బ్రదర్, దేవుడు ఇంకా ఏం అనుకున్నట్లేదు. దేవుడు ఏంది అనుకునేది? ఈరోజు ఖచ్చితంగా మీ ఇంట్లోంచి పారిపోతుంది. ఆమెన్. పొగ పెట్టాల్సిందే, పొగ పెట్టాలా. మీ ఇంటికి ఒక గడ్డి, తర్వాత బొక్కలు, అక్కడక్కడ బొక్కలు ఉంటాయి. మీ ఇంటికి ఒక పాము వచ్చింది, అది మెల్లగా ఏదైనా బొక్కలో దూరిపోయి లోపల దూరిపోయి నువ్వు చేయి కూడా పెట్టలేవు. ఒక ఆప్షన్ ఉంది, ఏం తెలుసా? పొగ పెట్టాలి. ఏం పెట్టాలి? పొగ పెడితే అది ఊపిరాడక బయటకు వస్తుంది. నీ ప్రార్థనే నీ పొగ. ఆమెన్. నీ ప్రార్థనే నీ పొగ. ఆ రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతుండగా ఒక వ్యక్తిని కలుసుకుంది. ఆమె 12 సంవత్సరాల డిలే ఆ రోజు సాక్ష్యంగా మారిపోయింది. ఆమెన్. ఐఎమ్ గివింగ్ యూ 1 or 2 minutes టైం. ప్లీజ్ రైట్ డౌన్ యువర్ డిలేస్. చాలా మందికి చదువు లేట్ అయిపోయి ఉంటుంది. చాలా మంది ఒక క్లాస్ ఫెయిల్ అయిపోయి 2-3 సార్లు చదివి, 3 సార్లు 4 సార్లు చదివి, దాన్ని కూడా డిలే అంటాను నేను. దట్స్ అ డిలే. కొందరు స్కూల్ జాయిన్ ఇంకా స్కూల్కి పోవాలా, కొందరు ఈ పాటికి ఎక్కడో ఉండాలా, ఉన్నతమైన ఉద్యోగాలు తెచ్చుకోవాలా, పెళ్ళిళ్ళు అవ్వాలా, పిల్లలు పుట్టాలా, ఇంకా ఏం అవ్వాలా. దట్స్ ఎ డిలే. ఈ పాటికి నీకు 1 లక్ష రూపాయల జీతం రావాలా, ఇంకా రాలా. దట్స్ ఎ డిలే. దట్స్ ఎ డీమన్. నీ ఇంట్లో ఏడో దంకో ఉంది, అది దాన్ని బయటికి తెద్దాం. లెట్స్ వర్క్ ఇట్ ఆన్ ఇట్. దాన్ని స్టడీ చేయాలి. ఇప్పుడు మనం ఒక 3-4 ఇయర్స్ నుంచి చూస్తున్నావా,
నీ లైఫ్ సెట్ అవుతుందేమో, నీ లైఫ్ దేవుడు బాగు చేస్తాడేమో, నీ లైఫ్ను దేవుడు స్థిరపరుస్తాడేమో, నా లైఫ్ను దేవుడు హెచ్చిస్తాడేమో, నా లైఫ్ను దేవుడు బాగా బ్లెస్ చేస్తాడేమో అని చూస్తూనే ఉన్నావా? దట్ మీన్స్ యు ఆర్ స్టిల్ టార్మెంటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ డిలే. ఆలస్యం అనే ఆత్మ నీ కుటుంబంలో ఎక్కువగా నిన్ను ఇబ్బంది పెడుతుంది. ద స్పిరిట్ ఆఫ్ డిలే, ఆ దురాత్మ నిన్నేం చేస్తుంది తెలుసా? నిన్ను కృంగదీస్తుంది, నిన్ను పడేస్తుంది. విశ్వాస పరిమాణంలో నుంచి నువ్వు కిందకి వెళ్ళిపోతావు. లెట్స్ స్టడీ దట్. ఆ 12 years ఆమె ఈ డిలే ఖచ్చితంగా నా లైఫ్లో ఇంకా 12 సంవత్సరాలు నేను భరించాను, ఇంక నేను భరించకూడదు అనుకుంది. దేవుడు వెంటనే పరిశుద్ధాత్ముడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఊరికి ఒక వ్యక్తి వస్తున్నాడు, అతని పేరు యేసు, కలువతను అన్నాడు. ఆమె అనుకుంది, యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంటే నా 12 సంవత్సరాలు 12 నిమిషాల్లో 12 సెకండ్లో దేవుడు అద్భుతం చేస్తాడని. అండ్ షీ డిసైడెడ్ టు బ్రేక్ ద డిలేస్. ఆమేన్. ఈరోజు ఎంతమంది డిసైడ్ అయ్యారు మీరు ఆలస్యాలని బ్రేక్ చేద్దామని? ఎవరన్నా డిసైడ్ అయితే చేతులు ఎత్తేసేయండి, ఇప్పుడే దేవుడు రాసుకుంటాడు మీ పేర్లన్నీ. If you are deciding that to break the delays, come on, raise your hands. Let the angels write your names. దూతలారా వీళ్ళ పేర్లన్నీ రాసుకోండి. May the Lord break your delays in Jesus name. దేవుడే మీ ఆలస్యాలని బ్రేక్ చేయును గాక. ఆమేన్. So this spirit doesn't go out. నువ్వు దీన్ని బయటికి పంపిస్తే తప్ప అది బయటికి వెళ్ళదు. ఫైనల్లీ నీకే అద్భుతం జరగకపోతే you blame God. చాలాసార్లు క్రైస్తవులు మనము దేవుణ్ణి ఒక్కసారన్నా తిట్టుకో ఉంటాం. ఏంది ప్రభువా ఇటు చేసావు అని. ఎందుకు ప్రభా ఇటు చేసావు? నేనేం ద్రోహం చేశాను నీకు? నేనేం పాపం చేశాను ప్రభా నన్ను ఇట్లా పడేసావు? నువ్వు ఎందుకు ప్రభా శత్రువులకు అప్పగించావు? ఎందుకు ప్రభా దుష్టులకు అప్పగించావు? ఎందుకు ప్రభా నన్ను నాశనం చేశావు? వై ఫాదర్ ఓన్లీ మీ అని చాలామంది చాలా బాధపడతా ఉంటారు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆ 12 సంవత్సరాల ఆమె యేసు ప్రభువుని కలుసుకున్న తర్వాత ఆమె డిలే ఆగిపోయింది. ఆమేన్. చూడండి, సమాజంలో ఎక్కువ ఎవరు బాగా కనిపిస్తారు తెలుసా? రోగంలో ఉన్నవాళ్ళు, బలహీనతలో ఉన్నవారు, పడిపోయిన వారు, జారిపోయిన వారు, తర్వాత వెనకబడిన వాళ్ళు, ఫెయిల్యూర్ లైఫ్, వాళ్ళే అందరికీ బాగా కనిపిస్తారు. ఇట్లా సక్సెస్ఫుల్ పర్సన్ కనిపాడు, హీల్డ్ పర్సన్ కనిపాడు, బ్లెస్డ్ పర్సన్ కనిపాడు. వెలుగులో ఉన్నవాడు కనిపించడు. అందరూ కనిపించే వాళ్ళు ఎవరు తెలుసా? పడిపోయిన వాళ్ళే. ఆమె ఎప్పుడైతే 12 సంవత్సరాల తర్వాత స్వస్థపడిందో ఆమె గురించి ఇంకా బైబిల్ రాయలేదు. బైబిల్లో ఇంకా ఆమె గురించి లేదు. అండ్ దేర్ ఈస్ ఎ పర్సన్. లెట్స్ గో టు దట్ పర్సన్. లెట్స్ గో టు జాన్, యోహాను సువార్త 5వ అధ్యాయము 5 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ 5 John 5. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడి ఉన్నప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. చాలుమా. ఇక్కడ ఇంకొక పర్సన్ చాలా సంవత్సరాల నుంచి అక్కడ కూర్చో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? అతను స్వస్థపడాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఇట్స్ బీన్ 38 years. ఒక స్త్రీ ఏమో 12 సంవత్సరాలు, ఇంకో ఆయన ఏమో 38 సంవత్సరాలు అక్కడ కూర్చో ఉన్నాడు. ఆమెకి స్వస్థతే, ఈమెకి స్వస్థతే. బేసికలీ ఒకటి గుర్తుపెట్టుకోండి, జీసస్ కెన్ డీల్ ఎనీ ప్రాబ్లం. ఆమెన్. నీ అనారోగ్యమే కాదు, నీ నిరుద్యోగమే కాదు, నీ గట్టుతనమే కాదు, నీ బలహీనతే కాదు, నీ అనారోగ్యమే కాదు, నీది ఏ సమస్య అయినా, ఎన్ని సంవత్సరాలున్నా, గాడ్ ఈజ్ రెడీ టు డీల్ దట్. ఆమేన్. ఎస్, నువ్వు దాన్ని గ్రహించాలా. నీది ఎంత పెద్ద సమస్య అయినా, నీది ఏ సమస్య అయినా దేవుడు డీల్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆమేన్. ఇఫ్ గాడ్ ఇన్వాల్వ్స్, నో మ్యాటర్ యువర్ 12, నో మ్యాటర్ యువర్ 38. చాలా మందికి పెద్ద సమస్యలు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి.
చాలా మందికి కొన్ని నెలలే ఉన్నాయి కానీ అవి చాలా పెద్దవి అనిపిస్తున్నాయి. ఓ అమ్మ, ఇది ఏదో 10 సంవత్సరాల నుంచి ఉన్నట్టుందిరా ఈ నొప్పి అనిపిస్తుంది చాలా మందికి. మెనీ పీపుల్ ఆర్ ఫీలింగ్ లైక్ దట్. 38 years he's been sitting there and watching people and begging someone. అక్కడ కూడా ఎవరు వచ్చారు? యేసయ్య. అక్కడ కూడా ఎవరు వచ్చారు? అక్కడ కూడా యేసయ్య వచ్చాడు. నీకు అంత పెద్ద సమస్యలు లేవేమో, గుర్తుపెట్టుకో, నీ ఒక్క నెల సమస్య ఉందా, అది కాస్త సంవత్సరం శ్రమ అయిపోతుంది. నీకు 2 రోజులు శ్రమ ఉందా, 3 రోజులు శ్రమ ఉందా, కొద్ది రోజులే ఉందా, డోంట్ ఫీల్ దట్స్ ఓకే, ఐ కెన్ మేనేజ్ అనుకోకు. ఇట్ విల్ బికమ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్. అది కదలదు ఆ సమస్య కూడా ఎప్పుడు ఒక్క రోజుతోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే 38 సంవత్సరాలు అన్నాడు వాడు ప్రతిరోజు డే గడిస్తేనే కదా వాడికి 38 సంవత్సరాలు అయినాయి. సో డోంట్ యాక్సెప్ట్ డిలే. ఆలస్యాన్ని స్వీకరించకండి, ఆలస్యాన్ని నమ్మకండి, ఆలస్యాన్ని మీరు ఓర్చుకోకండి, ఆలస్యాన్ని భరించకండి, ఆలస్యాన్ని మీరు ఇష్టపడకండి. డోంట్ యాక్సెప్ట్ డిలే. యేసయ్య నాకు డిలే వద్దు ప్రభు అనండి. సో అతను యేసు ప్రభు అతని దగ్గరికి రాకపోతే, యేసు ప్రభు ఆమె దగ్గరికి రాకపోతే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు స్వస్థపడరు. ఆ 12 years కాస్త 24 years అవుతుంది, ఆ 38 years కాస్త 68 years అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ నాట్ మీటింగ్ జీసస్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్, నీ సమస్యల్లో నువ్వు యేసు ప్రభువుని కలవలేదా? వాళ్ళిద్దరి దగ్గరికి యేసయ్య వచ్చాడు, కానీ ఈరోజు మన దగ్గరికి రాబడలేదు, మనమే యేసయ్య దగ్గరికి వచ్చాం. ఆమేన్. అది బైబిల్ వాక్యం లేనప్పుడు. ఇప్పుడు వాక్యం ఉంది, యేసయ్య ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. లెట్స్ కమ్ టు జీసస్. చెప్పండి, యేసయ్య నీ పాద సన్నిధికి వస్తున్నాను. నా జీవితములో, నా కుటుంబ జీవితములో చాలా ఆలస్యాలు ఉన్నాయి, చాలా డిలేస్ ఉన్నాయి. నీవే వీటిని తీసేయమని, నీవే వీటిని తీసేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. పలకండి, ప్రాక్టీస్ చేయండి, ఇంటికి వెళ్ళి పదే పదే పలకండి. ద బెస్ట్ ఎక్సర్సైజ్, లెర్న్ ఫ్రమ్ ద చర్చ్. Learn here and practice in your home. Learn here and practice. స్కూల్లో ఎవరు పలకరు, నేర్చుకుంటారు, ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. జాగ్రత్త. దిస్ డిలే, నువ్వు ఈ ఆలస్యాన్ని లైట్ తీసుకున్నావా, ఈ ఆలస్యాన్ని ఓకే దట్స్ ఓకే నో ప్రాబ్లం అనుకున్నావా, 1 నెల కాస్త సంవత్సరం అవుతుంది. జాగ్రత్త. 2 నెలలు కాస్త 2 సంవత్సరాలు అవుతాయి. 1 సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు. మనం వేస్ట్ చేసేది ఎవరు తెలుసా? సోమరబోతోళ్ళు, లేజీ ఫెలోస్. ఏం కాదులే, రేపు చూసుకుందాం, ఏం కాదులే, ఎల్లుండి చూసుకుందాం, ఏం కాదులే. నీ జీవితంలో మేకే కూర్చుంది. రోగం వచ్చినప్పుడే ప్రభు దగ్గరికి వచ్చి మనం పరిష్కారం తీసుకుంటే కంపల్సరీ దేవుడు వెంటనే స్వస్థపరుస్తాడు. ఆ రోగం నీకు లైఫ్ లాంగ్ ఉండదు. ఆమేన్. ఎంతమందికి రోగాలు ఉండాలనుకుంటున్నారు లైఫ్ లాంగ్ అని? ఎత్తేవాళ్ళు ఎత్తమన్నా వద్దుగా, మాకు కావాలా లైఫ్ లాంగ్ రోగాలు? వద్దు కదా. మరి ఏం చేయాలి? దానికంటే ఏదైనా చెయ్యాలా? ఆ ఏం చేస్తే లైఫ్ లాంగ్ మనకు రోగాలు ఉండవో, ఏం చేస్తే లైఫ్ లాంగ్ ఈ కష్టం ఉండదో, ఏం చేస్తే లైఫ్ లాంగ్ మనకి సొల్యూషన్స్ వస్తాయో, ఏం చేస్తే నాకు ఒక విడుదల కలుగుతుందో దాన్ని చెయ్యాలి. ఆమేన్. ఇఫ్ యు ఆర్ నాట్ సీకింగ్ ఫర్ ద సొల్యూషన్స్, మై డియర్ సోంబేరి లేడీ, మై డియర్ సోంబేరి పర్సన్, బీ కేర్ఫుల్. My dear sons, lazy fellows, my dear daughters, lazy girls, be careful. He's been sitting from 38 years. ఈ జాబితాల్లో నువ్వు ఉండకూడదు. ఆమేన్. నువ్వు ఉండకూడదు, నీ కుటుంబం ఉండకూడదు. ఆమేన్. నేను మిమ్మల్ని ఉండనివ్వను. అర్థమవుతుందా? ద స్పిరిట్ ఆఫ్ డిలే ఈజ్ వెరీ డేంజర్. అది జస్ట్ స్లోగానే స్టార్ట్ అవుతుంది. పెద్ద నిన్ను ఎక్కువ నాకు 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 జస్ట్ కొంచెం చోటి చాలంటది. నేను నీ ఇంత పెద్ద ఇల్లు ఉంది కదా, నాకు ఒక చిన్న మూల కూర్చుంటా, నేను అక్కడ నేనేం డిస్టర్బ్ చేయను, నాకు ఆ మూల ఇచ్చే చాలు, సీట్ అక్కడ చైర్ వేసుకొని కూర్చుంటానంటది. ఉంది చైరే కదా, కూర్చో, నీ మొఖం నా జోలికి రాబాక మళ్ళీ, కూర్చోండి. అది కాస్త మెల్లగా అన్ని రూములకి పాకి పాకి పాకి, నువ్వే కాదు, హలో, నీ ఇంట్లో వాళ్ళందరికీ పాకుతుంది ఆ గజ్జి. పేరు డిలే. డిలే డిలే, ఆలస్యం. నువ్వు మాత్రమే సఫర్ అవ్వవు, నీ ఇంట్లో వాళ్ళందరినీ సఫర్ చేస్తావు. లోపలేముంది?
చెప్పాలి. డిలే. ఈరోజు ఒక స్త్రీ వచ్చింది చర్చికి. షీస్ బీన్ థింకింగ్. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది. బాగా జాగ్రత్తగా వినండి. ఆ మ్యారేజెస్తో పాటు ఆ సీజన్లో వరుసగా టక 3-4 మ్యారేజ్లు అయినాయి. అదే సీజన్లో, అదే రిలేటివ్స్లో వాళ్ళ మధ్యలో మ్యారేజ్ అయిపోయింది. అయితే సంవత్సరం తిరిగేసరికి అందరూ కూడా ప్రెగ్నెంట్ అయ్యారు. వాళ్ళ రిలేటివ్స్లో ఎవరైతే పెళ్లి చేసుకున్నారో స్త్రీలందరూ కూడా ప్రెగ్నెంట్ అయ్యారు. ఈ అమ్మాయి ఒక్కటే అవ్వాల ప్రెగ్నెంట్. అందరూ చర్చికి వేసుకొని వచ్చేస్తున్నారు. ఆ ఒక్కటే షీఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రెగ్నెంట్ అండ్ షీఈస్ బీన్ థింకింగ్. ఆమె ఆలోచిస్తుంది, నాతో పాటు పెళ్ళైన అందరికీ దేవుడు గర్భాలు తెరిచాడు, నాకు దేవుడు తెరవలేదు అని ఆమె దేవుణ్ణి ప్రశ్నేయట్లే. కలలో దర్శనంలో నన్ను ప్రశ్నేస్తుంది. అన్నా, వాళ్ళందరికీ గర్భం తెరిచాడు దేవుడు, నాకెందుకు తెరవలేదన్నా అంటుంది. షీఈస్ బీన్ ఫైటింగ్ విత్ మీ. నేను 2 రోజులు నాకు ఆమె కల్లోకి వస్తుంది, దర్శనంలో వస్తుంది, నాతో యుద్ధం చేస్తుంది. ఏం కావాలరా నీకంటే, లేదన్నా అందరికీ ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు రాలేదన్నా అంటుంది. షీఈస్ బీన్ క్రయింగ్. ఐ వాస్ జస్ట్ ప్రేయింగ్ ఫర్ సమ్వన్. సడన్గా పేరు వచ్చింది. ఎక్కడా అన్నాను. వచ్చి ముందు నిలబడింది. ఏంటి రోజు వస్తున్నావు నువ్వు అన్నాను. ఎక్కడికన్నా అంటే, కల్లోకి రోజు వస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నావు పాప అన్నాను. ఏమైందన్నా అంటే, రోజు వచ్చి నన్ను యుద్ధం చేస్తున్నావు నువ్వు అన్నాను. యు ఆర్ ఫైటింగ్ విత్ మీ ఎవ్రీ డే. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నీకు ఇప్పుడే రాదన్నాను. ఏమన్నా అనేది దేవుడు చెప్పాడు, ఒక 2 సంవత్సరాలు ఆగు, నేను నీకు ఇస్తానన్నాడు. అండ్ షీ స్టార్టెడ్ క్రయింగ్. ఏడ్ చేసింది. నాకు తెలిసిపోయిందని అమ్మాయికి అర్థమైపోయింది. నేను అసలు మర్మంగా మాట్లాడుతాను, సరిగా పూర్తిగా ఏది చెప్పను. అమ్మ నువ్వు ఒకటి అడుగుతున్నావు కదా అంటే, అవునన్నా అనేది. అది దేవుడు 2 సంవత్సరాల తర్వాత నీకు ఇస్తాడంట అన్నాను. అవునా అన్నాను. అవును ఇస్తాడు, పక్క ఇస్తాడు. ఈ 2 సంవత్సరాలు నువ్వేం చేయాలి తెలుసా, దేవుళ్ళు బాగా ఎదుగమ్మా అన్నాను. అండ్ నౌ షీ గాట్ ఎ సొల్యూషన్. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయింది. ఆమేన్. నేను ఒకటి చెప్తాను, పక్కనోడితో నీకెందుకు? ఊరికే ప్రభా అమ్మాయికి పింక్ డ్రెస్ ఇచ్చావు, నాకు డ్రెస్ ఇవ్వలేదు. ప్రభా ఈ అమ్మాయికి స్కార్ఫ్ ఇచ్చావు, నాకు ఇవ్వలేదు. ప్రభా ఈ అమ్మాయికి పెన్ ఇచ్చావు, నాకు ఏంది ఇది? క్రైస్తవులు మనం దేవుని పిల్లలం, ఎవరితో పోటీ పడకండి ప్లీజ్. దయచేసి ఏదైనా పోటీలో ఉంటే వెనక్కి వచ్చిండి అర్జెంటుగా. వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, నాకు లేదు, వాళ్ళని ముట్టాడు. ఆగమ్మా, నీ టైం వస్తుంది. టెన్షన్ పడవా దయచేసి, అస్సలు టెన్షన్ పడవా. అస్సలు నీ లైఫ్లో టెన్షన్ పడ్డావా, నువ్వు చేసేది ఏం తెలుసా? ఫస్ట్ తప్పులు. యూ స్టార్ట్ డూయింగ్ మిస్టేక్స్. టెన్షన్, అబ్బా ఫ్రెండ్స్కి అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ప్రభా అందరికి కడుపులు వచ్చేసి, ప్రభా ఏ ఊరికే ఆగు. అందరికి పుట్టారు పిల్లలు, అన్నాకు పుట్ల. ఆమె ఏడుస్తా, ప్రభా నా మొదటి భార్య, మా ఆయన మొదటి భార్యకి పిల్లలు పుట్టేసి నాకే కావట్లేదు ప్రభా, ప్లీజ్ ప్రభా. ఒక్కటే ఏడుపు. ఆమెమో టపీ అని పిల్లలకి అంటా ఉంది, 3-4 కనేసింది. ఈమెకి ఒక్క గర్భం కూడా లేదు. ఏమండి నేను చర్చికి వెళ్ళిపోయి ఆడు ఉంటానండి, ఇక్కడ రాని ఇంటికి రాని, అక్కడ ప్రేయర్ చేసుకుని అక్కడ ఏడ్చుకుని ఏదో ఒకటి జరుగుతుంది, నేను చచ్చితే బతికితే వస్తా లేకపోతే రానని చెప్పి డిసైడ్ అయ్యి వెళ్ళిపోయింది ఆమె. ఒక్కటే ప్రార్థనలు ఇంకా ఏడ్చి ప్రార్థన చేసింది. ఒకరోజు ప్రభు ముట్టాడు ఆమెని. ఆమెన్. ఆమె కొడుకును కనలేదు, ప్రవక్తను కనింది. ఆమెన్. ఇదిగో నువ్వు వేరే వాళ్ళతో పోల్చుకుంటే కొడుకుని కంటావేమో, కూతుర్ని కంటావేమో, సేవకుడిని కనలేవు, ప్రవక్తను కనలేవు. ఆలస్యానికి దేవుడు వడ్డీ వేసిస్తాడు. ఆమెన్. సో ఇఫ్ యు ఆర్ నాట్ టీచింగ్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వు బోధించుకోకపోతే రోజు వచ్చి అపవాది నీ చెవులో భయంకరమైనటువంటివి బోధించేసి నిన్ను గాయపరిచి నిన్ను పడేస్తుంది. నీ పెనిమిటికి నువ్వు ఏడుపు గుట్టు ముఖం వేసుకుని కనిపిస్తావు. నీ భార్యకి నువ్వు ఎలా కనిపిస్తావు తెలుసా? ఒక ఫెయిల్యూర్గా కనిపిస్తావు. నీ తల్లిదండ్రులకు ఎలా కనిపిస్తావు? నో మామ్ ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ పర్సన్ అని కనిపిస్తావు. నో డాడ్ ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ పర్సన్ అని కనిపిస్తావు నువ్వు. నో యు ఆర్ ఎ సూపర్ న్యాచురల్ పర్సన్, బీ కేర్ఫుల్. నా కుమారుడు, నా కుమార్తె, షీఈస్ క్రయింగ్. ఆమె ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావన్నా? దేవుడు నీకు చెప్పాడన్నా, ఈరోజు నేను హ్యాపీగా వెళ్ళిపోతానని. వెళ్ళిపోయింది అమ్మాయి హ్యాపీగా. ఆమెన్. సో వేరే వాళ్ళకి దేవుడు గర్భాలు ఇచ్చాడేమో, వేరే వాళ్ళకి దేవుడు అన్ని చేసాడేమో, నీకు చేయలేదేమో. నీ టైం వస్తుంది, వాళ్ళకన్నా గొప్పగానే ఉంటుంది. ఆమెన్. మేబీ ద డిలే ఈస్
దేర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆలస్యం అయిపోయిందేమో, వెనకబడిపోతున్నావు, అందరు ముందుకెళ్ళిపోతున్నారు, వెనకబడిపోతున్నావు, అందరు ముందుకెళ్ళిపోతున్నారు. బ్రదర్ వాళ్ళందరూ ముందుకెళ్ళిపోతున్నారు, బ్రదర్ నేను బ్రదర్ ప్లీజ్ బ్రదర్, నేనేం చేసేది? దా ఏసే దగ్గర తీసుకుపోతారా? కమ్, ఐ విల్ ఇంట్రడ్యూస్ జీసస్ టు యూ మ్యాన్. ఏసయ్యే వచ్చాడు వాడి దగ్గరికి. ఈడు లేడు, వాడు జరగడాడు. ఇంకా ఆడు జరగడు. వాడికి 30 కాదు 40 50 సంవత్సరాలు వచ్చినా అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టి అంటాడు, కానీ లేచి అన్నం వండుకోడు. అర్థమవుతుందా? దెన్ జీసస్ కేమ్ టు విజిట్ హిమ్, హీ టచ్డ్ హిమ్. 38 సంవత్సరాలు రికార్డు బద్దలు కొట్టేశాడు. ఆమేన్, హల్లెలూయా. నీ రోగం ఎన్ని సంవత్సరాలదైనా, నీ సమస్య ఎన్ని నెలలదైనా, నీ ప్రాబ్లం ఎన్ని వారాలదైనా, ఈ క్షణమే ఇదిగో మీ ప్రాబ్లమ్స్ ఈ రోజే స్టార్ట్ అయి ఉండొచ్చు. హలో బాబా, నీ ప్రాబ్లం నిన్నే స్టార్ట్ అయి ఉండొచ్చు, నీ ప్రాబ్లం నెల క్రితం స్టార్ట్ అయి ఉండొచ్చు. ఈ రోజే దానికి లాస్ట్ డే. వద్దా? కష్టాలు కావాలా, సమస్యలు కావాలా, ప్రాబ్లంలు కావాలా, బ్యాగులు కొలది కావాలా, టన్నులు కొలది కావాలా, కేజీలు కొలది కావాలా ప్రాబ్లంలో? We came here to enjoy our life with the Lord, not to suffer. మనం కష్టపడి చెమటోర్చి రక్తం కార్చడానికి కాదు ప్రభు ఇక్కడికి తీసుకొచ్చింది. టు ఎంజాయ్ ద హెవెన్ ఇన్ దిస్ ప్లేస్. ఈ భూమి మీదనే మనం పరలోక రాజ్యాన్ని అనుభవించడానికి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆమేన్. యు నో బెటర్ దాన్ మీ. నాకంటే మీకే బాగా తెలుసు మీ డిలే ఎన్ని రోజులు ఉందో. మేబీ 1 year, 2 years, 3 years, 6 months, 7 months, 5 months. కర్స్ ద డిలే. ఆ డిలేని శపించండి. యూ స్పిరిట్ ఆఫ్ డిలే, గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. యేసయ్య, ఈరోజు నేను నిన్ను కలుసుకోవడానికి వచ్చాను ప్రభా. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు నా డిలేని చూసావు. నేను వెళ్ళేటప్పుడు నా డిలే మాయమైపోవాలి. ఆమేన్. ఇప్పుడు ఎవరన్నా క్యాన్సర్ ఇంతలో గడ్డేసుకుని లోపల వచ్చారు, చర్చికి వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు. ఫాదర్ డిమ్నిష్ దట్ గ్లాండ్ అని నేను పలికినప్పుడు ఆ గడ్డ లోపలే మాయమైపోయి ఉంటుంది. చెక్ చేయించుకుంటే ఏ గడ్డ ఉండదు. ఎవరు తీసుంటారు ఆ గడ్డ? చెప్పాలి. యేసయ్య తీసేసి ఉంటాడు. లోపలికి వెళ్ళి చేయి పెట్టి గడ్డ తీసేసి ఉంటాడు. చాలా మంది ఎన్నో గడ్డలతో వచ్చారు. రకరకాల ప్రాంతాల్లో వాళ్ళు ఎన్నో గడ్డలతో, గ్లాండ్స్తో బాధపడుతున్నారు. ద లార్డ్ హీల్డ్ దెమ్ వితౌట్ సింగిల్ సర్జరీ. ఒక కత్తి ముక్క కూడా పడకుండా దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడు. I know that. ఆవి స్వస్థపరిచిన దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. నీ కేసు 12 years, నీ కేసు 38 years. హలో, వాళ్ళకన్నా మనం సీనియర్లం కాదు, మనం జూనియర్లమే. ఆమేన్. సీనియర్లనే ముట్టే దేవుడు జూనియర్లు ముట్టలేడా? ముడతాడు, కంపల్సరీ ముడతాడు. ఒకవేళ నువ్వు దేవుళ్ళో ఉండి నీ యవ్వన దశ మొత్తం కరిగిపోయిందా? అబ్బా నిండు యవ్వనడబ్బా, అప్పుడే స్వీట్ 16 వచ్చింది బాబుకి, గుంట్లో పడిపోయాడు. అరే ఏంట్రా, నా లైఫ్ దర్శనం వచ్చింది, అసలు నా లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుందని చూసుకుంటే నేను చూస్తే గుంటలో, అన్నా ఏంటన్నా నన్ను ఇట్లా పడేశారు అని అతను ఏడ్చుకుంటూ తన యవ్వన దశ మొత్తం జైల్లో గడిపాడు. అన్నలందరూ ముందుకు వెళ్ళిపోయారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ మొత్తం ముందుకు వెళ్ళిపోయారు. జోసెఫ్ మాత్రం 10 సంవత్సరాలు వెనకున్నాడు. బికాస్ అతని లైఫ్లోంచి ఒక 10 years ఎగిరిపోయినాయి. డిలే. అపవాది దేవుని బిడ్డల జీవితంలో కంపల్సరీ ఈ దురాత్మ మన లైఫ్లో అటాక్ చేస్తుంది. ఈ దురాత్మను మనం ఎదుర్కోవాలి. ఆమేన్. దీన్ని మనం గెలవాలి. ఆమేన్. అబ్బా, ఆ డిలేలో మౌనంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, అయినా ప్రభువుని కలుసుకున్నాడు. దేవుడు ఒక్కసారిగా ఆ బిడ్డను దర్శించి, ఆ బిడ్డను ముట్టి, ఆ బిడ్డ యొక్క ఆలస్యాన్ని ఆశీర్వాదంగా మార్చేశాడు. ఆమేన్. ఆయన కంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఆగి వెనక్కి తిరిగి ఆయన దగ్గరకు వచ్చారు. ఆమేన్. వాళ్ళు 10 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయారేమో. జోసెఫ్ పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి వాడు సచ్చినట్టు 10 సంవత్సరాలు వెనక్కి వచ్చి జోసెఫ్ దగ్గరకు వచ్చి, అయ్యా కొంచెం బియ్యం ఉంటే పెట్టండి అని అడిగారు. లుక్ అట్ దిస్ గాడ్, హీ విల్ బ్రింగ్ ద పీపుల్ బ్యాక్ టు యూ. ఇఫ్ గాడ్ ఎగ్జాల్ట్స్ యూ, దేవుడు నిన్ను హెచ్చిస్తే, దేవుడు నిన్ను దీవిస్తే, దేవుడిని నిలబెడితే, నీకంటే ముందు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయిన వాళ్ళందరినీ దేవుడు వెనక్కి తీసుకొస్తాడు. ఎందుకంటే నీ లైనే కరెక్ట్ లైన్, నీవే కరెక్ట్
కరెక్ట్ లైన్, నువ్వు వెళ్ళేదే కరెక్ట్ లైన్, నువ్వు వెళ్ళేదే రైట్ వే, నువ్వు వెళ్ళేదే పరలోక మార్గం. నీ మార్గం తర్వాత ఎవడైనా రావాలి. ఆమేన్. వాళ్ళు ఎక్కడో పరిగెత్తచ్చు, ఎక్కడెక్కడో పరిగెత్తరా. నేను చాలా మందికి పీపుల్ ట్రై టు క్రిటిసైజ్ మీ. నేను ఒకటే అనుకుంటా, పరిగెత్తు బిడ్డ పరిగెత్తు, ఎంత దూరం పరిగెత్తు లాస్ట్కి నా దగ్గరికే రావాలి. నువ్వు పరిగి నాకన్నా 100 స్పీడ్ అన్నా వెళ్ళు. నేను అసలు నిన్ను చూసి రెచ్చిపోను, నా స్పీడ్లో నేను పోతాను. ప్రభు ముడతాడు, పరిగెత్తు అయ్యగారు ప్రార్థన చెయ్యి నేను అన్నాడు. స్పీడ్కి పోయినా అది కొంచెం ఆవేశం ఎక్కువైపోయి, ఆత్రం ఎక్కువైపోయి, తొందరపాటు నిర్ణయాల్లో వెళ్ళిపోయి పడిపోయి కాలు ఇరిగింది. అయ్యగారు మీరే ప్రార్థన చేయాలి. చేస్తాను అన్నదా. ఈరోజు నీ ఏరియాలో, నీ కుటుంబంలో నీకంటే చిన్నవాళ్ళు, నీకంటే పెద్దవాళ్ళు, నీకంటే బచ్చేగాళ్ళు అంటారు. బచ్చేగాడు ఈడు బ్లెస్ అయిపోయాడంటరా. నిన్నగాక నా ముందు విరిగింది, ఇది కొమ్ములు తిరిగి బ్రదర్, వాళ్ళు చిన్నపిల్లలు బాగా బ్లెస్ అయిపోయారు, నేను ఇంకా అవ్వలే. జస్ట్ వెయిట్ అబ్బా, నువ్వు వెయిట్ చేయి, నువ్వు ఫస్ట్ వెయిట్ చేయి. వాళ్ళు బచ్చేగాడైతే పొడుగైతే ఎవడైతే వాడు ఎంత స్పీడ్ పోతే అంతే స్పీడ్ వెనక్కి రావాలి నీకోసం. ఆమేన్. ఎందుకంటే వాడిని పరలోకం తీసుకుపోవాల్సింది నువ్వే, వాడికి యేసు ప్రభుని చూపించాల్సింది నువ్వే, వాడికి మార్గం చూపించాల్సింది నువ్వే, వాడిని వెలుగులోకి తీసుకురావాల్సింది నువ్వే. ఆమేన్. ఇంకోటి, వెలుగులో ఉన్నవాడు తొందరగా బ్లెస్ అవ్వడు, వాడు వెలుగులో ఎక్కువసేపు నానుతూ ఉంటాడు. ఆమేన్. ఆ వెలుగులో నువ్వు నిలకడగా ఉన్నావా, వాళ్ళందరికంటే ఎక్కువగా దేవుడిని దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చాలామంది మనందరికంటే ముందు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు, వాళ్ళు వీళ్ళు రకరకాల ప్రజలందరూ పరిగిస్తూ వాళ్ళ జీవితంలో ఎంతో ముందుకు వెళ్తూ ఉంటారు. సడన్గా ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ వస్తుంది. జింగ్ అని, పాస్టర్ గారు ఎక్కడున్నారు, మీ అపాయింట్మెంట్ కావాలి. ఏమైంది? వస్తారు నీ దగ్గరికి. ఆమేన్. మీ అందరి దగ్గరకు వస్తారు. డోంట్ బాధపడకండి, ఇబ్బంది పడకండి. ఏంది ప్రభా నన్ను ఇంత భయంకరంగా నువ్వు ఆలస్యం చేసేవని. There will be a reason and there is an answer for that. Amen. And there is another woman called Shara. ఆమైతే ఇంకా దారుణం. 90 సంవత్సరాలు అసలు పిల్లలు లేరబ్బా. ఆమెకు అసలు ఒక్కసారి కూడా పాజిటివ్ రాలా. ఎన్ని ఇయర్స్లో? సాలిడ్ స్వీట్ 90 ఇయర్స్కి ఒక్కసారి కూడా ఆమెకి ఏం రావలేదు, కన్సీవ్ అవ్వలేదు. ఇక చూడయ్యా, ఏమండి ఇప్పుడు మరి పెళ్ళయింది, మరి పిల్లలు లేరు, మరి ఏం చేద్దామండి అంటే, ఏమి లేదు, ఎట్లే ఉందాం, ఏం కాదు, నాకేం మా పిల్లలు అవసరం లేదు. మరి నీకేమైనా అవసరం అన్నాడు. నాకు కావాలి కదండి పిల్లలు, మరి నేను మరి మమ్మీ అని పిలవాలి కదా నన్ను పబ్లిక్, మరి నా బిడ్డ నన్ను పిలవాలి మరి అంటే. వీళ్ళిద్దరు ఎవరు? వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కషన్స్. ఈ డిస్కషన్లు దేవుడితో పెట్టచ్చుగా, పెట్టలా. ఎవరితో పెట్టారు? ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఏమండి మరి ఏంటి, మరి ఏం చేద్దాం మన ఇద్దరం? నువ్వే చెప్పమా, నాదేం లేదు, ఐఎమ్ 100% ఫిట్, యువర్ నీలో ప్రాబ్లం అంటున్నాడు. ఎవరు? అబ్రహం. నేను టెస్ట్ చేయించుకుంటే నా అన్ని రిపోర్ట్స్ బాగానే వచ్చినాయి, నీ రిపోర్ట్సే బాగలేదు, మరి నీలో అన్ని అబ్నార్మల్ రిపోర్ట్స్ ఉన్నాయి అని ఉల్టా శారా పాపం ఇంకా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కుమిలిపోయి, సరే ఏదో ఒకటి చేసుకుని హాగర్తో పోయి నాకు ఎవడో కొన్ని తీసుకొచ్చి నాకు పెట్టేస్తే నేను వాడిని కనుక్కొని పెంచుకుంటానండి అని స్టార్ట్ చేసింది. మొత్తానికి దేవుణ్ణి సంప్రదించాడా? సంప్రదించలా. భార్య ఎట్లా చెప్తే అటు పోయాడు. హాగరు, ఎస్, వాళ్ళు కలుసుకున్నారు, బిడ్డ పుట్టాడు, ఇష్మాయేలు తెచ్చి ఇచ్చాడు. ఇదిగో అమ్మ కావాలన్నా కొడుకు, ఇదిగో. అదేదో మార్కెట్లో దొరికినట్టు. ఏంట్రా ఇది, వెళ్ళి తెచ్చి ఇచ్చేసాడు. బాగానే ఉంది, నాకు వద్దనేసింది. ఈయనకి అర్థం కావట్లేదు. నువ్వే కదా పొమ్మంది, నువ్వే కదా తెమ్మంది, తెచ్చాను, మళ్ళీ ఇప్పుడు వద్దంటే ఏంటే? నాకు వద్దు, నాకు నచ్చలా, నల్లగున్నాడు. ఎట్టున్నాడు? నాకు నచ్చలేదబ్బా, వాడిని తీసి వాటిని పంపించేటట్టు. సరే వీళ్ళు తీసుకొచ్చి ఇట్లా కాదు ప్రభు అని చెప్పి ఇద్దరు వచ్చి, దేవా వీడేనా నాకు రాబోయే వాగ్దాన పుత్రుడు అంటే, వీడి ముఖం వీడు కాదన్నాడు ప్రభు. వీడు కాదు, వీడు కానే కాదు ప్రభు. నాకు యూట్రస్ పని చేయట్లేదు, నాకు ఎముకలు పని చేయట్లేదు, నాకు నరాలు పని చేయట్లేదు, నాకు మొత్తం బలహీన పడిపోయాను, నాకు 90 ఇయర్స్ వచ్చేసినాయి ప్రభా, అసలు ఇంతవరకు నా వెనకాల ఒక్కడు కూడా అద్భుతం జరగలేదు. నా ముందు ఎవరున్నారు? చాలామంది ఉన్నారు. శారా ముందు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పెళ్ళిన వెంటనే పిల్లలు పుట్టారు, కానీ ఇంతవరకు ఎవరికి 90 ఇయర్స్ దాకా ఎవరికి పిల్లలు పుట్టల. షీ వోంట్ హ్యావ్ హోప్. తన వెనకాల ఉన్నటువంటి అందరూ, తన ముందున్న వాళ్ళందరూ కూడా ఎటువంటి సాక్షి లేరు. దెర్ ఇస్ నో టెస్టిమనీ.
ఎటువంటి సాక్ష్యం లేదు. 90 సంవత్సరాలు లేదా అట్లీస్ట్ 50 సంవత్సరాల కన్నా కూడా పిల్లలు పుట్టాడంటే అది లేదా ఒక్క సాక్ష్యం లేదు. ఇప్పుడు ఈమె ఎక్కడ లేని విశ్వాసం తెచ్చుకోవాలన్నా అసలు ఆమెకు రావట్లేదు. అందుకని ఆమె ఒక తప్పు చేయాల్సి వచ్చింది. కానీ దేవుడు అంటాడు, అమ్మా నీ గర్భము నుండే, నీ కడుపు నుండే, నీ యూట్రస్ నుంచే, నీ ఓవరీస్ నుంచే, నీ దాంట్లో నుంచే నేను పిల్లల్ని పుట్టిస్తాను, చూస్తావా? ఎస్, ఓకే, తదాస్తు అన్నాడు. ద మిరకల్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. ఆమేన్. ఆమె ఎన్ని సంవత్సరాలు? 90 years. నో మిరకల్స్, నో టెస్టిమనీ, నో చిల్డ్రన్, నాట్ ఈవెన్ వన్స్ షీ బికేమ్ ప్రెగ్నెంట్. ఒక్కసారి కూడా ఆమె ప్రెగ్నెంట్ అవ్వలేదు. సో ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను? 12 years, 38 years, 90 years, 10, 15, 20 years solid young life has been sacrificed. అందరినీ స్పిరిట్ ఆఫ్ డిలే ఇబ్బంది పెట్టింది. కానీ దేవుడు ఎంటర్ అయ్యాడు, అది పారిపోయింది. ఆమేన్. వాళ్ళ ఆలస్యం ఆశీర్వాదంగా మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ ఆలస్యం అయింది, మళ్ళీ వెనక్కి వెళ్తావా? 2023లోకి వెళ్తావా? 22లోకి వెళ్తావా? 2020లోకి వెళ్తావా? 19లోకి వెళ్తావా? 19లో నీకు ఒక 10 కోట్లు నష్టం వచ్చింది. 19లోకి వెళ్ళి మళ్ళా నువ్వు దాన్ని రికవర్ చేసుకుంటావా? నో. స్టే ఇన్ దట్ ఇయర్ అండ్ రికవర్ ఎవ్రీథింగ్. ఆమేన్. 6 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, అది ఎన్ని సంవత్సరాలు అయినా నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు రికవర్ చేసి నీకు ఇస్తాడు. ఆమేన్. సో గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరర్. నువ్వు ఇదే సంవత్సరంలో ఉండు, నీ ఆలస్యము ఆశీర్వాదంగా మారుతుంది. ఆమేన్. నేను ఒకటే చెప్తున్నా, మై డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, వేరే వాళ్ళతో పోల్చుకోకు. వేరే వాళ్ళతో నువ్వు పోటీకి రాకు. వాళ్ళ కాంపిటీషన్ వేరు, నీ కాంపిటీషన్ వేరు. వాళ్ళ యుద్ధం వేరు, నీ యుద్ధం వేరు. వాళ్ళ శ్రమ వేరు, నీ శ్రమ వేరు. వాళ్ళ యొక్క పోరాటాలు వేరు, నీ పోరాటాలు వేరు. వాళ్ళ దెయ్యాలు వేరు, మీ దెయ్యాలు వేరు. యా, సింపుల్. ఎవరి దెయ్యాలు వాళ్ళకు ఉంటాయి. ఏమన్నా నీ దెయ్యాలు నీకు లేవా? నా దెయ్యాలు నాకున్నాయి. నేను తెలియదు సంపద తింటాయి నన్ను. అవునా లేదా? ఎవరి దెయ్యాలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి ప్రశాంతంగా. ఎవ్రీ హోమ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డీమన్స్. ఖచ్చితంగా రోజుకు ఒక గొడవ, 2 తిట్లు, తర్వాత 4 అక్షింతలు, తర్వాత 5 బ్లెస్సింగ్లు పక్కా ఉంటాయి. రోజుకు ఒకసారి జరుగుతాయి, పక్కా జరుగుతాయి అవి. వాటిని మీరు డీల్ చేయాలి. ఆమేన్. when the God of peace is with you, సమాధానకర్త నీతో ఉంటే నీ ఇంట్లో ఒక్క నిమిషం కూడా గొడవలు రావు. ఎవరికి అసలు ఒక్క నిమిషం కూడా మా ఇంట్లో గొడవలు ఉండకూడదని కోరుకుంటున్నాను పాస్టర్ గారు అనేవాళ్ళు చేతులెత్తండి. మా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఇంకా గొడవలు ఉండకూడదు. లేదు బ్రదర్, ఫ్యామిలీ అన్న తర్వాత ఆ మాత్రం వేడి, ఆ మాత్రం గొడవలు ఏంటంటే మీ బైబిల్లో ఏమో కానీ నా బైబిల్ అయితే లేదు. చూపించండి. పెళ్లి చేసుకున్న తర్వాత కొట్టుకోవాలి రాసుందా? తిట్టుకోవాలి రాసుందా? జుట్లు పట్టుకుని కొట్టుకోవాలని రాసుందా? దబర్లు కేసి కొట్టుకోవాలని రాసుందా? ఏమో గొడవ పడాలని రాసుందా? నాకు నా బైబిల్లో లేదమ్మా, ప్రింటింగ్ మిస్టేక్ ఏమైనా అయింది. మీ బైబిల్ ఉంటే చూపించండి నాకు. ఆ పెళ్ళైన తర్వాత ఇవన్నీ నా పెళ్ళైన తర్వాత వచ్చి దేవుడు రావాలి, దెయ్యాలు కాదు. డోంట్ గివ్ యువర్ హౌస్ యాజ్ ఎ రెంట్ ప్లేస్ టు ద డీమన్స్. ఇంటికి వెళ్ళండి, కళ్ళు తెరవండి దయచేసి. ఓకే, అటక మీద, కిచెన్లో, ఇట్లా బెడ్రూమ్లో, హాల్లో, కారిడార్లో కొన్ని దాంకో ఉంటాయి. మీకు కనిపించినా కనిపించకపోయినా మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. ఎలా చేయాలి తెలుసా? కళ్ళు తెరుచుకునే చెయ్యాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ సే ఇఫ్ యు ఆర్ ఇన్ హాల్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నాకైతే కనిపించట్లేదు ప్రభా, ఈ ఏడు చచ్చినాయో, యేసు నామములో ఇక్కడున్నవన్నీ బయటికి వెళ్ళిపోవాలి. ఆమేన్, ఆమేన్. బెడ్రూమ్లో యేసు నామంలో ప్రభా, ఇక్కడ కూడా నాకు సరిగ్గా కళ్ళు మసక కనిపిస్తున్నాయి, కానీ నేను విశ్వాసంతో ప్రేయర్ చేస్తున్నా, ఈ రూములో ఎటువంటి చీకటి, ఎటువంటి పోరాటాలు ఉండకూడదు. ఆమేన్. పో కిచెన్లో పో, యేసు నామంలో ప్రభా, ఈ కిచెన్లో ఎక్కడన్నా, కిచెన్లో పప్పులో, చికెన్లో, మటన్లో ఎడన్నా దూరిందా, ఎక్కడన్నా దూరిందా, యేసు నామంలో వాటిని బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇంటికి వెళ్ళి చెయ్యండి. ఇట్స్ అన్ ఆర్డర్. ఆమేన్. ఎంతమంది చేస్తారు ఇంటికి వెళ్ళి? నాన్న నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, డ్యూటీ ముగించి ఇంటికే పోవాలి, లాడ్జికి కాదు. ఏడకి పోవాలి? ఇంటికి. డ్యూటీ ముగించుకొని ఇంటికే పోవాలా? అదే ఒక నరకం అయితే నరకానికి పోవడం కంటే అసలు నరకానికి పోవడం బెటర్. అబ్బా టార్చర్ బ్రదర్, మా ఇంటికి వెళ్తే చుక్కలు నక్షత్రాలు నాకు పగలే కనిపిస్తున్నాయి. కనిపిస్తాయి,
పక్కా కనిపిస్తాయి. ఎందుకంటే నువ్వు ఎక్కడో నిద్రపోయావు, అందుకే దెయ్యాలు వచ్చేసినాయి ఇంటికి. సో ఐఎమ్ గివింగ్ యూ ద బెస్ట్ అడ్వైస్. దేవుని బిడ్డల ఇంట్లో గిన్నెలు సౌండ్లు, బకెట్లు సౌండ్లు, ఫ్యాన్లు అవన్నీ వినపడకూడదు. ఆ ఇంట్లో పక్కా గిన్నెలు సౌండ్, బకెట్లు సౌండ్, అరుపులు, కేకలు, సాంస్క్రిట్ అది పక్క క్రైస్తవులే. నాకు తెలుసు అది పక్క క్రిస్టియన్స్. అసలు అది నెక్స్ట్ లెవెల్ క్రిస్టియన్. అది అలా పక్క క్రైస్తవులు అంటారు వాళ్ళు. అటువంటి మంచి పేర్లు ఉన్నాయి మనకు, సిగ్గులేని పేర్లు, పనికిరాని పేర్లు. బా, వీధిలో ఒక ఇల్లు ఉంటుందండి, పిన్ డ్రాప్ సైలెన్స్. పాటలు మాత్రం వినిపిస్తాయి, ప్రార్థనలు మాత్రం వినిపిస్తాయి. వాళ్ళు బయటకు వస్తే ప్రైజ్లాడు చెప్పాలి. అటువంటి సాక్ష్యం సంపాదించుకోవాలి మనం. ఆమేన్. ఊరికే శాడిస్ట్ లాగా ఉండకండి. మేము క్రిస్టియన్స్, మేము ఎవరితో మాట్లాడు, అసలు మేము ఎవరిని పట్టించుకోము. అసలు మాకు సంబంధం లేదు. ఎవరు అందరూ పాపులు, అందరూ తలదించు పాపులు అందరూ. నానా ప్రభు పాపులతోనే కూర్చొని అన్నం తిన్నాడు, అందరినీ మార్చేశాడు. ఆమేన్. హల్లెలూయా. లెర్న్ హౌ టు లీడ్ ద లైఫ్. జీవితాన్ని ఎలా కొనసాగించాలో ప్రభుని అడిగి నేర్చుకోండి. ఎవరు నేర్పిరు మనకు, బికాజ్ ఎవరికి తెలియదు ఏం నేర్పియాలో. నో వన్ నోస్ హౌ టు డీల్ ద ఫ్యామిలీస్. ఈ స్పిరిట్ ఆఫ్ డిలేని మనము ఈరోజే కాళ్ళ కింద తొక్కాలి. ఆమేన్. హల్లెలూయా. మరణకరమైన రోగముతో బాధపడుతున్నారా? నిరుద్యోగముతో బాధపడుతున్నారా? బిజినెస్ లేక బాధపడుతున్నారా? ఫ్యామిలీలో ఎన్నో సంవత్సరాల నుంచి గొడవల, ఇబ్బందుల, బాధల, వేదనల, ఆ డిలే, ఆ ఆలస్యం అనే దురాత్మ నీ ఇంటికి సంతోషాన్ని తీసుకురావట్లేదు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసి ప్రవచించి దాన్ని బంధించినప్పుడు అది నీ జీవితంలోంచి పారిపోతుంది. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఐ డోంట్ వాంట్ టు నో నీ సమస్య ఎన్ని సంవత్సరాలు దాన్ని నేను అడగాలని అనుకోవట్లేదు. బట్ ఐఎమ్ గివింగ్ యూ సొల్యూషన్స్. హల్లెలూయా. ఎంతమందికి దేవుడు సొల్యూషన్స్ ఇస్తున్నాడు? చేతులు ఎత్తగలరా? నా ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. నీది ఎన్ని సంవత్సరాల శ్రమైనా, ఎన్ని సంవత్సరాలు అపవాది నీ జీవితాన్ని ఆపేసిన, ఎన్ని సంవత్సరాలు అపవాదిగాడు నిన్ను పదే పదే ఓడిపోయి చేసిన, నా ప్రభువును నువ్వు కలుసుకుంటే ఆయన నీ డిలేస్ని ఆశీర్వాదాలుగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆలస్యము ఆశీర్వాదంగా మారునుగాక. ఆమేన్.